మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రవి రాయల్ మాస్టర్. అసలు ఏంటి డ్యాన్స్ అనేది ఎందుకు పొల్యూట్ అయ్యింది ఏంటి అనే విషయాలు మనం తెలుసుకుందాం. మొదటగా మీ గురించి చెప్పండి సార్. అసలు మీ డ్యాన్స్ అనే ప్రస్థానాన్ని ఎప్పుడు ప్రారంభించారు, ఏ స్థాయి వరకు వెళ్ళి దీన్ని విరమించారు? నా పేరు రవి రాయల్, కొరియోగ్రాఫర్ని ఎందుకు అంటున్నాను అనేది తర్వాత చెప్తాను. అంటే అక్కడ అంటే వీటన్నిటికంటే రాజకీయాలు కారణం అంటారా, లేకపోతే ఏంటి టాలెంట్ని తొక్కే ప్రయత్నం అంటారా సార్? అటువంటిది ఏముండదండి, రాజకీయం అంటే ఏముండదు. అక్కడ నా ఫేట్ బాగాలేదనిపించింది. అంటే ఇన్ని చేసిన తర్వాత కంబ్యాక్ టు ఇంటి అంటే సొంత గ్రామానికి వచ్చారు. అంటే ప్రజెంట్ అంటే ఎందుకు ఇన్ని ఇయర్స్ వేస్ట్ చేసుకున్నాను అనిపించిందా, లేకపోతే ఏమనిపించింది? వేస్ట్ చేయాలని అనిపించలేదు, కానీ వర్క్ అయితే నేర్చుకున్నాను. ఆ వర్క్ని నేను అంటే ఇప్పటికీ ట్రై చేస్తున్నారు. అంటే ఫిలిం ఇండస్ట్రీ అయితే డి అయితే వీటి కొరియోగ్రాఫర్గా మూవీస్గా ఇప్పటికి కంటిన్యూ ట్రై చేస్తున్నారా, వాటిని హోల్డ్ చేసి ఓన్లీ మన బౌండరీకే పరిమితం అయ్యారు సార్? లేదండి, నెక్స్ట్ ఓన్లీ మూవీస్కే వెళ్తాను. అంటే మేజర్గా డ్యాన్స్ అంటే చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు. జస్ట్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఫన్గా అయితే పార్ట్ ఆఫ్ లివింగ్గా చూసుకుంటారు. అలాగా డ్యాన్సే ప్రొఫెషన్గా ఎంచుకొని చాలామంది నష్టపోతుంటారు. అసలు ఏంటి డ్యాన్సే ప్రొఫెషన్గా ఎంచుకునే వ్యక్తులు ఇది కరెక్టే అంటారా, లేకపోతే పార్ట్ టైంగా ఏదైనా సెలెక్ట్ చేసుకొని డ్యాన్స్ చూస్ చేసుకోవడం బెటర్ అంటారు? కెరియర్ బాగా బిల్డ్ చేయాలనుకున్నాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముని. డ్యాన్స్ అనేది ఒక వ్యాపారం కాదు, అది ఒక కళ అంటున్నాడు ఆ మాస్టర్. నేటి సమాజంలో పొల్యూట్ అయిపోయింది ఈ యొక్క డ్యాన్స్కి సంబంధించిన సంస్కృతి. ఇది మారాలి అంటూ ఈరోజు సుమన్ టీవీ స్టూడియోకి ఇచ్చేశారు. ఆయన ఎవరో కాదు, రవి రాయల్ మాస్టర్. ఆయన అడిగి మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి డ్యాన్స్ అంటే ఏంటి, నేటి సమాజంలో పొల్యూట్ ఎలా అయ్యింది అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ సార్, వెల్కమ్ అవర్ సుమన్ టీవీ. థ్యాంక్ యూ. అసలు ఏంటి డ్యాన్స్ అనేది ఎందుకు పొల్యూట్ అయ్యింది ఏంటి అనే విషయాలు మనం తెలుసుకుందాం. మొదటగా మీ గురించి చెప్పండి సార్. అసలు మీ డ్యాన్స్ అనే ప్రస్థానాన్ని ఎప్పుడు ప్రారంభించారు, ఏ స్థాయి వరకు వెళ్ళి దీన్ని విరమించుకున్నారు సార్? ముందుగా సుమన్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నా పేరు రవి రాయల్, కొరియోగ్రాఫర్ని ఎందుకు అంటున్నాను అనేది తర్వాత చెప్తాను. ముందుగా నా జర్నీ స్టార్ట్ అయింది 10th. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు డ్యాన్స్ అందరికి ఇష్టమే ఉంటుంది. టీవీ ముందర పెట్టుకుని వేయడము. అప్పట్లో చిరంజీవి సార్ని అందరు ఇన్స్పైర్ తీసుకుంటారు. ఆ విధంగా నా జర్నీ కూడా సార్తోనే స్టార్ట్ అయింది. తర్వాత స్కూల్ లెవెల్లో ఓకే అయిపోయిన తర్వాత స్టడీస్ వచ్చేసాయి, డ్రాప్ అయిపోయినా. తర్వాత ఇక్కడ చిన్నగా ఇన్స్టిట్యూట్ ఉండే, ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళా 10th క్లాస్లో. ఫీజు కట్టేంత స్తోమత లేకుండే. ఒక మాస్టర్ ద్వారా నేను చూసుకుంటా అని వెళ్ళారు. తర్వాత మాస్టరు లేరు, నాకు ఫైనాన్స్ ప్రాబ్లం ఎక్కువైపోయిందని చెప్పి డ్రాప్ అయ్యా. హైయర్ స్టడీస్ కానీ మళ్ళీ వేరే ఊరికి వెళ్ళవలసి వచ్చింది. దాని తర్వాత డ్యాన్స్ అనేది ఆపేశాను. మళ్ళీ ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేక బ్యాక్ టు ఆదని రావాల్సి వచ్చింది. ఫ్యామిలీస్కి అండంగా ఉంటూ ఇక్కడ చిన్నగా ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి మాస్టర్తో ఫీజు చాలా తక్కువ ఉండడం వల్ల అక్కడ స్టార్ట్ చేశాను. ఆయన పేరు నటరా మాస్టరు, ఆదోనిలోనే. ఓకే. ఆయన ఫస్ట్ గురువు. దాని తర్వాత అక్కడి నుంచే కెరీర్ చిన్నగా స్టార్ట్ చేశాను. మాస్టర్ లేకున్న టైంలో నేను చూసుకున్నాను. మాస్టర్కి చాలా హెల్ప్ అయ్యాను. కొన్ని స్కూల్స్కి తీసుకుని వెళ్ళేవారు. నాకు ఇంట్రెస్ట్ చాలా ఎక్కువైంది. పొద్దు ఓకే, నేమ్ వస్తుంది, ఫేమ్ వస్తుంది, మాస్టర్తో ద్వారా ఇలాగ నేర్చుకోవాలా, ఇలాగ వెళ్ళిపోవాలా బయటికని అన్నప్పుడు ఒక చిన్న బ్రేక్ వచ్చింది. అప్పుడు 7up యాడ్ అని ఒకటి వచ్చిండే, అల్లు అర్జున్ సార్ది. ఆ టైంలో నేను వెళ్ళాలని చెప్పి సోలోగా మాస్టర్ చెప్పి వెళ్ళిపోయాను. అక్కడ సోలో ఉండకూడదు, 7up అంటే 7 మెంబర్స్ ఉండాలా అనే ఒక కాన్సెప్ట్తో ఉన్నారు అందరూ. ఆ ఊరికి వెళ్ళినాక ఆడిషన్స్లో వెళ్తే ఒకరి సింగిల్గా లేదు, మీ గ్రూప్ కావాలన్నప్పుడు నేను నిస్సహాయపరుడు అయిపోయాను. పక్కన టీంలో ఒక అబ్బాయి తక్కువ ఉన్నప్పుడు నన్ను చూసి ఆ టీం నన్ను యాడ్ చేసుకొని ఆ రోజు మేము ఇచ్చిన పర్ఫార్మెన్స్ చెన్నై దాకా వెళ్ళింది. ఓకే. చెన్నైలో సెమీఫైనల్స్కి వెళ్ళి బ్యాక్ డ్రాప్ అయ్యి మళ్ళీ బ్యాక్ టు ఆదోని. తర్వాత గ్రాడ్యుయేషన్ అయిపోయింది. దాని తర్వాత ఏం చేయాలా అన్నప్పుడు మళ్ళీ కోచింగ్ సెంటర్స్ అని ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీస్ ప్రాబ్లం వల్ల కోచింగ్ వెళ్ళాను నంద్యాలలో. 2 years ఉన్నాను. 2 years
2 ఇయర్స్ ఉన్నా కానీ 6 మంత్స్ ఒక క్లాస్ ఉండే, ఆ క్లాస్ చుట్టూ తిరుగుతున్నాను. సైకిల్ వేసుకొని పోవడం 3 కిలోమీటర్స్, రావడం, బయట నిలవడం, చూడడం, ఎప్పుడు పోలే అట్లా పెద్ద ఇన్స్టిట్యూట్లు కానీ చెప్పి తిరుగుతున్నా పోతున్నాను. దాని తర్వాత ఒకరోజు మాస్టర్ని డైర్ చేసి వెళ్ళాను. లోపల పోయి అడిగితే అడ్వాన్స్ ఇంత ఉంటుంది, ఫీజు ఇంత ఉంటుంది అని చెప్పేశారు. నేను ఏం చేయాలో చెప్పలేక, మాస్టర్ నేను 6 మంత్స్ నుంచి ఇక్కడ తిరుగుతున్నాను, మీతో కలసాలని మాట్లాడని భయంగా ఉండి రాలేకపోయాను. ఇప్పుడు ఫీజు కూడా నాకు అంత అవ్వదు అని చెప్పాను. ఏం చేస్తుంటా అంటే, నేను ఇట్లా పలానా ఊరి నుంచి వచ్చాను మాస్టర్, నేను చదువుకునికి వచ్చాను, బట్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, ప్రాణం నాకు అని వచ్చాను చెప్పాగానే మాస్టర్ చాలా ఫీజు ఒకటి కట్టు, అడ్వాన్స్ వద్దని చెప్పారు. నాకు అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఆ రోజు 2 డేస్కే మాస్టర్ క్లాస్ ఫీజ్ నాకు ఇచ్చేశాడు, నువ్వు చూసుకొని. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంత పెద్ద ఇన్స్టిట్యూట్ని నాకు ఇవ్వడము, నేను మెయింటైన్ చేయడము బాగా అనిపించింది. అప్పుడే మాస్టర్ మూవీ కొరియోగ్రాఫర్, అప్పటికే మూవీస్లో ఆల్రెడీ మాస్టర్ గణేష్ మాస్టర్ అసిస్టెంట్, ఆయన గురు శిష్యుడు నంద్యాలలో. ఓకే. ఆ మాస్టర్ పేరు యూసఫ్ మాస్టర్ అని. ఆయన అప్పుడే కొరియోగ్రాఫర్ అయిండే. ఒక సాంగ్, ఆల్బమ్ సాంగ్ చేస్తున్నాము, ఇట్లా రామ్ సార్ చూపించాలన్నప్పుడు మేము ఒక సాంగ్, ఆల్బమ్ సాంగ్ చేస్తే, నేను జస్ట్ జాయిన్ అయిన 14 డేస్కే నన్ను ఫ్రంట్ సైడ్లో పెట్టేశాడు, నేను బాగా చేస్తామని. చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడు మా బాయ్స్, వెనకల ఉన్న బాయ్స్ అందరూ అప్పటికే డీలో చేస్తున్నారు, మూవీస్లో కూడా చేశారు ఆల్రెడీ వెనకల. ఇప్పుడు ఆల్మోస్ట్ శేఖర్ మాస్టర్ అసిస్టెంట్ వాళ్ళందరూ. ఓకే. పెద్ద సినిమా మూవీలో కూడా బ్యాక్ డాన్సర్లు ఆడుతున్నారు. ఆ పెద్ద సినిమాలో కూడా నేను చేయాల్సిన ఉండే, ఛాన్స్ మిస్ అయింది. రోల్ అక్కడ ఉండింది. ఓకే. ఛాన్స్ మిస్ అయింది. ఒక మూవీ కార్డ్ అని ఉంటుంది, ఆ మూవీ కార్డు కోసమని మేము త్రీ టైమ్స్ నేను అప్లై చేశాను. 3 టైమ్స్ ఆడిషన్ ఇచ్చాను, సెలెక్ట్ అయ్యాను. ఫస్ట్ సారి వచ్చేసి జనరల్ బాడీ మీటింగ్ అని ఒకటి ఉంటుంది, TFTDA అని ఉంటుంది. TFTDA అంటే తెలుగు ఫిలిం టీవీ డ్యాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ ఉంటుంది. దాంట్లో రిజిస్టర్ అవ్వాల, ఆడిషన్స్ పెడతారు. ఆడిషన్స్ అయిన తర్వాత, సెలెక్ట్ అయిన తర్వాత సమ్ ఆఫ్ అమౌంట్ కట్టాలా, అప్పుడు కార్డు ఇష్యూ అవుతుంది. బట్ ఏమంటే అక్కడ ఆడిషన్ ఇచ్చినా, సెలెక్ట్ అయినా కానీ అమౌంట్ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల బ్యాక్ డ్రాప్ అయ్యా. సెకండ్ టైం ఇచ్చా, ఏజ్ ఎక్కువ అయిపోయింది, తీసుకోలేదు. 18 ఇయర్స్ ఉంటే తీసుకుంటామని అప్పుడు ఒక రూల్ వచ్చింది. జనరల్ బాడీ మీటింగ్ వాళ్ళ అసోసియేషన్ మారడం వల్ల ఓకే రూల్ చేంజ్ చేసేసారు. ప్లస్ తర్వాత లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ కూడా పోయి ఇచ్చొచ్చాను. ఇచ్చొచ్చిన తర్వాత ఫస్ట్ ఆడిషన్ 50 మెంబర్స్ ఉంటారు, మాస్టర్స్ అందరూ. అప్కమింగ్ మాస్టర్స్ ఉంటారు, అసిస్టెంట్లు ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు, ప్రొడ్యూసర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. వాళ్ళ ముందర ఒక్కరే పర్ఫార్మెన్స్ చేయాలన్నమాట. ఆ పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత ఓన్లీ 3 మినిట్స్ ఉంటుంది. 3 మినిట్స్లో 1 మినిట్ వెస్టర్న్, 1 మినిట్ క్లాసికల్, 1 మినిట్ ఫోక్ చేయాలి. ఇవి రూల్స్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో. ఓకే. అవి 3 రూల్స్ ఎందుకు పెడతారంటే, ఆ అబ్బాయికి వెనక బ్యాక్ డాన్స్ ఆడేటప్పుడు హీరోకి వచ్చిన సాంగ్స్కి యాప్ట్ అవుతాడా కాడా, అలా ఉంటేనే తీసుకుంటారు. కొన్ని క్లాసికల్ సాంగ్స్ వస్తాయి, కొన్ని వెస్టర్న్ సాంగ్స్ వస్తాయి, కొన్ని ఫోక్ సాంగ్స్ కూడా వస్తుంటాయి ఈ మూవీస్లో, ఇప్పుడు ఉన్న మూవీస్లో. ఓకే. ఆ విధంగా 3 సెలెక్షన్ తీసుకుంటారు. ఆ 3 సెలెక్షన్ చేసిన తర్వాత నా పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత 50 మెంబర్స్లో 50 మెంబర్స్ శేఖర్ మా సహా అందరు లేసి క్లాప్స్ కొట్టారు, హాల్ మొత్తం. అప్పుడు నాకు ఏమైంది, షివరింగ్ వచ్చేసింది. నేను సెలెక్ట్ అయిపోయినామో, మరి థర్డ్ టైం లాస్ట్ ఛాన్స్ అనుకుని. ఫస్ట్ ఆడిషన్ అయిపోయింది, సెకండ్ ఆడిషన్కి మళ్ళీ జానీ మాస్టర్ పిలిచారు. జానీ మాస్టర్ పిలిచినప్పుడు మార్నింగ్ 4:30కి ఇక్కడ బయలుదేరితే ఆఫ్టర్నూన్ 12కి వెళ్ళాను అడిగి. మార్నింగ్ 2 ఇడ్లీ తిన్నా అంతే. అప్పటి నుంచి ఆల్రెడీ సమ్ ఆఫ్ అమౌంట్ కట్టింటిని కార్డుకని. ఓకే. బాడీ మిస్ ఇట్లా జనరల్ బాడీ వాళ్ళు మెంబర్స్ చేంజ్ కావడం వల్ల అమౌంట్ పోయింది, కార్డు రాలేదు. ఆ రోజు జానీ మాస్టర్ గారు పిలిపించి నేను జానీ మాస్టర్ వాళ్ళ సీనియర్ బ్యాచ్లో జూనియర్ బ్యాచ్ అనమాట. వాళ్ళ మాస్టర్లో నేను జూనియర్ బ్యాచ్. మా బ్యాచ్ పెద్ద బ్యాచ్. వాళ్ళు పిలిపించి మాస్టర్తో చెప్పారు, ఇట్లా కార్డు ఇట్లా పోయింది. అప్పుడు మాస్టర్ ప్రెసిడెంట్ అనమాట జానీ మాస్టర్ రీసెంట్గా. చెప్తే నువ్వు టెన్షన్ తీసుకోవద్దు, ఆడిషన్ ఇచ్చేసి అన్నారు. అదే సెకండ్ ఆడిషన్స్కి నాకు నేమ్ రాలేదు మాస్టర్ అంటే, కిందికి పోయి అడిగి రాపన్నారు. కిందికి పోతే నీ పేరు ఉంది, ఎందుకు నీ పేరు రాలేదు సెకండ్ ఆడిషన్కి ఎంత అని అడిగితే,
హండ్రెడ్ మార్క్స్కి 89 మార్క్స్ వచ్చాయి నాకు. ఓకే. సూపర్ వచ్చాయి, నీకు వర్క్ బాగానే ఉంది కదా, ఎందుకు రాలేదని పక్కన చూస్తే ఏజ్ ఉంది. ఏజ్ 25 వరకు తీసుకుంటారు. ఎంత యంగ్గా ఉంటే అంత అంత తొందర తీసుకుంటారు అన్నమాట. అది ఎనర్జీగా ఆడాలి కాబట్టి. కానీ కొంతమంది ఎనర్జీ ఆడగలరు, ఏజ్ అయిపోద్ది తీసుకున్న 35, 36 తీసుకుంటే వీళ్ళకి నెక్స్ట్ కెరీర్ ఉండదు కదా, వాళ్ళు ఎందుకు తీసుకొని వాళ్ళ కెరీర్ని ఎందుకు డ్యామేజ్ చేయాలని చెప్పి మూవీస్లో కూడా తీసుకోరన్నమాట. ఓకే. వాళ్ళని కెరీర్ ఎందుకు డ్యామేజ్ చేయాలని చెప్పి వాళ్ళకి చెప్పి పంపిస్తారు. ఆ విధంగా నాకు 30 ఉండే కట్ చేసినారు. పోయి మాస్టర్ చెప్పాను, నువ్వు ఆడిషన్ ఇచ్చేసారన్నారు. సరే హ్యాపీ అయింది. తీరా చూస్తే వీళ్ళకి అందరికీ ఆడిషన్స్కి కార్డ్ నెంబర్ రాలేకున్న వాళ్ళకందరికీ నైట్ 9 నుంచి పెట్టారు. లాస్ట్ బ్యాచ్ 11:30 బ్యాచ్ నా బ్యాచ్. మార్నింగ్ 2 ఇడ్లీ తిన్నాను, నైట్ వరకు వెయిట్ చేసుకుంటూ కూర్చా. అందరూ టెన్షన్స్ ఉన్నారు. లాస్ట్ 11:30 టైంలో అందరూ టైర్డ్ అయిపోయినారు, మాస్టర్ కూడా చూడరేమో అని ఆ టెన్షన్ ఇంకా ఎక్కువైపోయింది. లాస్ట్ ఛాన్స్ ఎట్లా వచ్చి అర్థం కాలేదు. మాస్టర్ ఉన్నారు, అందరూ మా సీనియర్ మా బ్యాచ్ ఉండే వాళ్ళందరూ ఇప్పుడు కొరియోగ్రఫీ అయినారు. జిత్తు మాస్టర్ కానీ, మోయిన్ మాస్టర్ కానీ, వెంకట్ మాస్టర్ కానీ వీళ్ళందరూ బాగా వెల్ సెటిల్డ్ అయిపోయారు. ఆ మాస్టర్స్కి అందరూ ఉన్నారు, ఇన్ఛార్జ్ ఉంటారు. నేను చేస్తున్నప్పుడు స్టార్ట్ అయింది 11:30కి. 4 మెంబర్స్ బాయ్స్, 5 మెంబర్స్ ఉంటారు. ఆన్ ది స్పాట్లో 1 మినిట్ మూమెంట్ అక్కడే చెప్తారు. అక్కడ 2 టైమ్స్ చూసుకోవాలా, వెంటనే పర్ఫామ్ చేయాలా. ఆ పర్ఫార్మెన్స్ చేసిన టైంలోనే సడన్గా ఆపేశారు. అందరూ డౌన్. అరే ఇదేదో బాగా చేస్తున్నట్టున్నాడు, మళ్ళీ పెట్టండి రా అని మళ్ళీ పెట్టారు. 1 మినిట్ ఎక్కడ ఎనర్జీ తగ్గకున్నట్లా ఫినిషింగ్ ఇస్తే పక్కన 4 మెంబర్స్ ఎవడు కనపడలే. ఒక్కడే కనిపించా, అది నేనే. మాస్టర్కి అదే పనిగా నిలబడి చూపించా, ఇది నాదే కెరీర్ లాస్ట్, మీరే చూసుకోవాలన్నట్టు మొత్తం ఇచ్చేసా మాస్టర్కి. హ్యాపీ అనిపించింది, నాకు బాగా వచ్చింది అనిపించింది. 5 మెంబర్స్ ఉన్నాం. నేమ్స్ అడిగారు, కార్డ్ నెంబర్ ఉంటుంది, ఆడిషన్ నెంబర్ ఉంటుంది, ఇచ్చాము. 4th ప్లేస్ నాది. ఇక్కడ ఉన్నాను 4th మెంబరు. నీ పేరేంటి అని అడిగారు జానీ మాస్టర్ డైరెక్ట్గా. పక్కన అడుగుతారు. జానీ మాస్టర్ అడిగారు, నీ పేరేంటని. మాస్టర్ నా పేరు రవి రాయల్, ఆదో నుంచి వచ్చా మాస్టర్. ఓకే, నీ కార్డ్ నెంబర్ ఎంత? 132 మాస్టర్. ఎంత? 132 అంటే వెనకల బాయ్స్ ఇన్ఛార్జ్ ఉంటారు మాస్టర్స్కి. 5 లాంగ్వేజెస్ ఇన్ఛార్జ్ ఉంటారు. ఓకే. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్, నార్త్ సైడ్ ఇంకొక భాష, మలయాళం. ఈ 5 మెంబర్స్ ఇన్ఛార్జ్ ఉంటారు. నంబర్స్ రాస్తున్నారు అంటే అక్కడే అయిపోతుంది. ఓకే, వీళ్ళు బాగా ఆడుతారు, వీళ్ళు కార్డు ఇవ్వచ్చు అని చెప్పి సెలెక్ట్ చేసి 2 డేస్ తర్వాత కార్డ్స్లో 100 మెంబర్స్ కార్డ్స్లో నా నేమ్ వచ్చింది. హ్యాపీ అనిపించింది. 1 వీక్ తర్వాత మాస్టర్కి ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఇష్యూ అయింది. జానీ మాస్టర్ ఇష్యూ జరిగింది. దానివల్ల జనరల్ బాడీలో మొత్తం అవకతవకలు జరిగేసి నా నేమ్ తొలగించబడింది. వేరే వాళ్ళకి వచ్చినాయి కార్డ్స్. ఆ కార్డ్స్ రావడం వల్ల పెద్ద మూవీలో ఛాన్స్ మిస్ చేసుకున్నాను. సంక్రాంతి వస్తున్నాం సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్నాను. ఎన్టీఆర్ సార్ది సాంగ్ మిస్ చేసుకున్నాను. ఇవన్నీ మిస్ అయినాయి. ఇక మా ఫ్రెండ్స్ పైన ఆడుతున్నారు స్క్రీన్ మీద, నేను కూర్చొని చూడాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందనమాట. అంటే అక్కడ అంటే వీటన్నిటికంటే రాజకీయాలు కారణం అంటారా, లేకపోతే ఏంటి టాలెంట్ని తొక్కే ప్రయత్నం అంటారా? అటువంటిది ఏముండదండి, రాజకీయం అంటే ఏముండదు. అక్కడ నా ఫేట్ బాగాలేదనిపించింది అంతే. ఓకే. కరెక్ట్ టైంకి వచ్చే టైంకి రాలే. జానీ మాస్టర్ ఇన్సిడెంట్ వల్ల జరిగింది. ఓకే. అది వచ్చింటే కెరీర్ ఎక్కడో టాప్ ఉంటుంది. తర్వాత అలాగే ఈ గ్యాప్లో డీలో చేశా అసిస్టెంట్గా. చిట్టి మాస్టర్ చేశాను, యశ్వంత్ మాస్టర్ చేసినాను, చైతన్య మాస్టర్ చేసినాను. తర్వాత వచ్చేసి ఆట జూనియర్స్కి యూసుఫ్ మాస్టర్తో చేసిన. మా టీవీలో యూసుఫ్ మాస్టర్తో చేసినాను. డ్యాన్స్ ఐకాన్ అని చెప్పి మన రైచూరు కుర్రాడు ఆనంద్ అని, ఆయన కర్ణాటకలో ఫైనలిస్ట్ అనమాట. ఆయనకి నేను చేసిన అనమాట అసిస్టెంట్ కొరియోగ్రాఫర్. అంటే ఎక్కడెక్కడ ఇప్పుడు డీలో అయితేనేంటి, తర్వాత ఆటోలో అయితేనేంటి, అంటే ఏ స్టేజ్లో వర్క్ చేశారు సార్? అసిస్టెంట్ కొరియోగ్రాఫర్. కంప్లీట్ డీలో కూడా. అంటే ఎన్ని రోజులు వర్క్ చేశారు సార్ డీలో 6 years చేశాను. 6 years కంటిన్యూగా. అంటే బ్యాక్ అండ్ ఫ్రంట్ రోలా, లేకపోతే? నేను మొత్తం ఎడిటింగ్, బాయ్స్ని చూసుకోవడము, సాంగ్స్ ఎలా వస్తుంది, లైటింగ్స్ ఎట్లా, మొత్తం అంతా అవుట్పుట్ ఎలా వస్తుంది. అంటే కో డాన్సర్గా ఏమన్నా చేసే ప్రయత్నం చేయాలి? ఫస్ట్లో చేశానండి. ఓకే. కో డాన్సర్గా ఎన్ని రోజులు వర్క్ చేశాను? కో డాన్సర్గా ఓన్లీ 1 పర్ఫార్మెన్స్ చేశా. ఓకే. ఎందుకంటే నా వర్క్ ఉందని చెప్పి మాస్టర్స్ పిలిచాను నన్ను.
ఓకే ఓకే డన్ అని యాక్చువల్ గణేష్ మాస్టర్ అల్లుడు పృథ్వీ సార్ ఉంటాడు, పృథ్వీ మాస్టరు. ఓకే ఆయన D2 టైటిల్ విన్నర్. ఆయన ఆధ్వర్యంలో నేను ఫస్ట్ సాంగ్ చేశా, చిక్కుబుక్కు రైలు సాంగ్ చేశా. దాని తర్వాత వెంటనే అసిస్టెంట్గా వెళ్ళిపోయా. ఇక ఎక్కడ చేస్తారు సార్? డీలోనే ఫస్ట్ సాంగ్ పర్ఫార్మెన్స్, సెకండ్ టైం ఇంకా అసిస్టెంట్ చేశా. అసిస్టెంట్గా నాకు ఎక్కడ డ్రాప్ కాలేదు. ఓకే, అంటే ఇన్ని చేసిన తర్వాత సొంత గ్రామానికి వచ్చారు అంటే ప్రజెంట్ అంటే ఎందుకు ఇన్ని ఇయర్స్ వేస్ట్ చేసుకున్నాను అనిపించిందా లేకపోతే ఏమనిపించింది? వేస్ట్ చేయాలని అనిపించలేదు, కానీ వర్క్ అయితే నేర్చుకున్నాను. ఆ వర్క్ని నేను ఒక్కడితో ఆగిపోకున్నట్ల అందరికి పంచాలని చెప్పి, అక్కడ లేదు కదా ఇక్కడి నుంచైనా మన పిల్లల్ని నేర్పించి పంపిద్దాం ఇండస్ట్రీకి అని నా ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. అంటే ఇప్పటికీ ట్రై చేస్తున్నారు అంటే ఫిలిం ఇండస్ట్రీ అయితేనే డి అయితేనే వీటికి సంబంధించి కొరియోగ్రాఫర్గా మూవీస్గా ఇప్పటికి కంటిన్యూ ట్రై చేస్తున్నారా? వాటిని హోల్డ్ చేసి ఓన్లీ మన బౌండరీకే పరిమితం అయ్యారు సార్? లేదండి, నెక్స్ట్ ఓన్లీ మూవీస్కే వెళ్తాను, టీవీ షోస్కి వెళ్ళలేను. కానీ టీవీ షోస్కి మాత్రం ఎప్పటికీ మా పిల్లల్ని అందరినీ పంపిస్తూనే ఉంటాను. ఎవరు వచ్చినా నేను నేర్పించి పంపిస్తా. ఎందుకంటే ఇండస్ట్రీకి ఎట్లా పోవాలా అనేది మన గ్రామం నుంచి తొలిగా నేను ఒక్కడే పోయాను. నేను వేసిన బాటలో ఎంతోమంది పిల్లల్ని పిలుచుకపోయాను. అందులో మన కొంతమంది పిల్లలు డీలో వెనకలు బ్యాక్ డాన్సర్గా కంటిన్యూ చేస్తున్నారు. ప్లస్ 2-3 అబ్బాయిలు అసిస్టెంట్గా చేస్తున్నారు. అది నాకు హ్యాపీ అనిపించింది. నేను లేకున్నా మా పిల్లలు బిల్ట్ అవుతున్నారని చెప్పి. ఓకే, అంటే అక్కడ వర్క్ చేసే సందర్భంలో సార్ అంటే కో డాన్సర్గా పక్కన డాన్సర్గా వర్క్ చేసే సందర్భంలో అంటే ఫైనాన్షియల్గా ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? డ్యాన్స్ అంటే పిచ్చి ఉంటుందండి మాకు. పిలిచామా అప్పట్లో టీవీలో కనిపిస్తేనే ఎక్కువ. డి అంటే అప్పుడు టాప్ ద టాప్. ఆ డి షోలు ఆడాలంటే ఎంతో కష్టపడి ఉండాలి. అందులో మాకు అవకాశం పడమే గొప్ప. మేము టీవీలో చూపించుకుంటే బయట మేము కూడా బిల్డ్ కావచ్చు అనే ఉద్దేశంలో వెళ్తారు అందరు. ఆ టైంలో అమౌంట్ ఇవ్వరు, ఫుడ్ ఒకటే పెడతారు. అమౌంట్ మనం పోయిన 15 days పడుతుంది ఒక షో చేయాలంటే. ఒక షెడ్యూల్కి 3 songs ఉంటాయి. 3 songsకి 15 days అక్కడే ఉండాలి. ఓకే, నో అమౌంట్ ₹1 ఇవ్వరు, కానీ టీవీలో కనిపించాలి అనే ఆశతో వెళ్తాం. ఫస్ట్లో అలాగే వెళ్ళాను నేను కూడా. ఓకే, కానీ ఆ కెరియర్ని అమౌంట్ కోసం పోలేదు. కెరియర్ని నేను అక్కడ బిల్డ్ చేసుకుందామని వెళ్ళాను. అమౌంట్ కోసం అయితే ఎప్పుడు వెళ్ళాను. ఓకే, నేను నేర్చుకుంది 10 మందికి నేర్పించాలా అనే ఆశతో వెళ్ళాను. అంటే ఇప్పుడు మీరు చాలామంది పిల్లల్ని పంపించారు, ఇప్పటికీ వర్క్ చేస్తున్నారండి. అంటే ఆ పిల్లలు కూడా ఇదే స్ట్రగుల్స్ అయినా సార్ లేకపోతే విత్ బేసిక్ ఏదైనా ఆ నీడ్స్ ఇచ్చి పంపిస్తున్నారంటారు? ఇప్పుడు బేసిక్స్ ఉన్నాయండి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి నేను మాట్లాడగలను. నాకు అప్పుడు వెనకలో ఎవరు లేరు మాట్లాడడానికి, అందుకు ఇవ్వలేరు అనమాట. ఇప్పుడు నేను మాట్లాడితే అంతమంది మాస్టర్స్ ఉన్నారు కాబట్టి నేను వర్క్ చేశాను కాబట్టి డైరెక్టర్తో కూడా మాట్లాడతాను ఇప్పుడు కానీ. ఎందుకంటే మా పిల్లలు నేను పడిన కష్టం మా పిల్లలు పడకూడదు. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. ఆ పిల్లలు 15 days వదిలేసి వెళ్తే ఇంకా ఇక్కడ పనిచేసుకునే పిల్లలు డైలీ కూలి పిల్లలు అమౌంట్ లేకున్నట్ల ఇంటికి వస్తే ఇంకా వాళ్ళకి టీవీలో కాదు కనపడాల్సింది, ఫుడ్ కూడా ఉండాలా. నువ్వెందుకు పంపించినావు అనే మాట రాకున్నట్ల అక్కడ వాళ్ళకి అమౌంట్ కూడా సెట్ చేసి ఫుడ్ పెట్టించి మన త్రూ ఇక్కడ పంపిస్తాం. ఓకే, ప్రజెంట్ ఏం వర్క్ చేస్తున్నారు సార్? అంటే ప్రజెంట్ మీరు ఓన్లీ కొరియోగ్రాఫర్ అని చెప్పారు, మూవీస్కి ట్రై చేస్తున్నారు. అంటే ప్రజెంట్ సస్టైన్ కావడానికి ఎలాంటివి చేస్తున్నారు? ప్రజెంట్గా అదే చెప్పాను కండి, ఒక ఎగ్జామ్ రాసిన కలెక్టరేట్లో ఎగ్జామ్ వచ్చింది, ఎగ్జామ్తో పాస్ అయ్యాను. జాబ్ వచ్చింది ఇక్కడే హౌసింగ్ కార్పొరేషన్లో చేస్తున్నాను. సిన్స్ 8 years నుంచి చేస్తున్నాను. ఓకే, అక్కడ వర్క్ చేస్తూ కూడా టైం దొరికినప్పుడల్లా షోస్ వస్తే షోస్ చేసుకోవడము. తర్వాత ఈవినింగ్ టైం క్లాస్ ఉంది, ఈవినింగ్ టైం మార్నింగ్ టైం పిల్లల్ని ఈవినింగ్ టైం బాగా గ్రోప్ చేయడము, స్కిల్స్ చేయడము, స్టైల్స్ అంటే ఏంటి చెప్పడము, డ్యాన్స్ అంటే ఎట్లా, గురువుని ఎట్లా చూసుకోవాలా, ఫస్ట్ క్లాస్ని ఎట్లా గౌరవించాలా. క్లాస్ అనేది ఒక దేవాలయం, అందులో గురువు మీరు పూజించాలా గురువుని. దాని ద్వారా మీరు ఎట్లా డిసిప్లిన్ ఉంటారు. బయట సొసైటీలో పోయినప్పుడు డ్యాన్స్ వచ్చేదని చెప్పి పైన నేర్చుకోకున్నట్ల నీ లోపల ఉన్నది ఏం చూపించాలనుకున్నావు అది చూపించి వాళ్ళకి ఇప్పుడు వెస్టర్న్ అంటే కొంతమందికి ఎందుకు పోతారులే అంటారు, కానీ సినిమాలో ఎంజాయ్ చేస్తారు, డ్యాన్స్ చేస్తారు. అదే క్లాసికల్ అనుకోండి పవిత్రంగా చూస్తారు. అలా పవిత్రంగా చూడాలనే నా ఉద్దేశం. ఓకే, అన్ని డ్యాన్స్ని పవిత్రంగా చూడాలని. ఓకే సార్, అంటే మీరు పవిత్రమనే అంశాన్ని మాట్లాడుతున్నారు. అంటే నవేడేస్ అంటే ప్రతి చోట అంటే డ్యాన్స్ అనేది ఒక కమర్షియల్ ఓరియంటెడ్గా మారిపోయింది. ప్రతి దగ్గర డ్యాన్స్ స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయడం, చిన్న పిల్లల్ని డ్యాన్స్ నేర్పించడం, అసలు దీన్ని అంతటిని ఎలా చూస్తారంటారు? ఇది కరెక్టే అంటారు? అంటే అండి ఇక్కడ దీంట్లో ఏముంటుందంటే డ్యాన్స్ మాస్టర్ అనేది ఓన్లీ డ్యాన్స్ వస్తే కాదండి,
సర్టిఫికేట్ ఉంటుంది, అతనికి ఒక సర్టిఫికేట్ ఉండాలా. ఎక్కడ నేర్చుకున్న ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది, ఆ ఇన్స్టిట్యూట్ నేమ్ మీద సర్టిఫికేట్ వస్తేనే ఆయన పెట్టుకోవడానికి బాగుంటుంది. పిల్లలు కూడా నేర్చుకునే విధానం కూడా బాగుంటుంది అన్నమాట. ఓకే. ఆ సర్టిఫికేట్ ఎలా ఉంటుందంటే అసోసియేషన్ మెంబర్స్ ఉంటారు, డిస్ట్రిక్ట్ అసోసియేషన్ మెంబర్స్ ఉంటారు, స్టేట్ లెవెల్ అసోసియేషన్ మెంబర్స్ ఉంటారు. వాటిలో ఇద్దరిలో నీకు సర్టిఫికేట్ ఇస్తేనే నువ్వు పెట్టుకోవచ్చు. పెట్టుకున్న విధానానికి మీరు బయట వెళ్ళినా కానీ మూవీస్కి కూడా అది అర్హత పొందినట్టు. ఓకే. అంటే నవేడేస్ వీటన్నిటి ఏం లేకుండా సింపుల్గా చలామణి అవుతున్నారంటారా? జరుగుతున్నాయండి. ఓకే. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 1 year చేస్తారు ఒక మాస్టర్ కింద. నెక్స్ట్ డే ఏమవుతుంది, ఇప్పుడు కొత్తగా ఇన్స్టాగ్రామ్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడం, వాటిని ఒక క్లాస్ పెట్టుకోవడము, మాస్టర్ చెప్పకున్నట్లా. యాక్చువల్లీ మాస్టర్ పర్మిషన్ తీసుకోవాలా. మాస్టర్ ఓకే అని చెప్పి అసోసియేషన్ మెంబర్స్కి ఓకే ఈయన అర్హుడు, అన్నీ వస్తాయి ఈయనకి అని చెప్తే ఈయన సర్టిఫికేట్ ఇప్పిస్తే అప్పుడు పెట్టుకోవాలి క్లాసు. లేదంటే కనుక ఆయన పెట్టారనుకోండి, అసోసియేషన్ మెంబర్స్ నుంచి ఆయన తీసేస్తారు. రేపు పొద్దున ఏమైనా ఇష్యూ జరిగే కానీ, ఇప్పుడు మామూలుగా చెప్పకూడదు అనుకోవచ్చు కానీ చెప్పాల్సి వస్తుంది. వెస్ట్రన్ డ్యాన్స్ అంటేనే ఇట్లా అమ్మాయిలతో అది ఇవి అని ఇష్యూ మాకు ఎక్కువ అవే అడ్డని వచ్చేది. తొందరగా మాకు అవకాశం కూడా ఇవ్వరు క్లాసెస్కి. సర్టిఫైడ్ మాస్టర్ ఉన్నారనుకోండి, ట్రస్ట్గా వెళ్ళవచ్చు. ఇప్పుడు మేమే వద్దు ఆ పిల్లోనికి మేము అసోసియేషన్ మెంబర్స్ తీసేసినామని చెప్తున్నాం అనుకోండి, ఎవరు నమ్మరు. అలా కూడా ఉన్నారు, పెట్టుకొని చేస్తున్నారు, క్లాసెస్ కూడా రన్ చేస్తున్నారు. వాటికి దూరంగా ఉండాలంటాను నేను పేరెంట్స్ని. ఇప్పుడు ఎగ్జాంపుల్ స్కూల్స్కి వదలనుకోండి, ఇప్పుడు ఏ స్కూల్ బాగుంటుంది, ఏ స్కూల్ బాగుంటుంది రీసెర్చ్ చేస్తారు. అలాగా ఆ పిల్లోనికి కళ ఉందనుకోండి, నేర్చుకోవాలని ఉద్దేశం ఉందనుకోండి, మీకు నేర్పించాలని ఉద్దేశం ఉందనుకోండి, ఏ క్లాస్ బాగుంటుంది, ఆ మాస్టర్ ఎన్ని ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్కడ చేసి వచ్చారు, ఈ అర్హుడా కాదా అని తెలుసుకొని వదిలితే మంచిదండి. ఓకే. అంటే ఇప్పుడు మీరు సర్టిఫికేట్ అంటున్నారు, అసోసియేషన్ అంటారు. అంటే నవేడేస్ ఏంటంటే ఈ అసోసియేషన్స్ అంటే ఒక వ్యక్తిని అంత తొందరగా ఎదగడానికి స్కోప్ ఇవ్వరు అనే ఉద్దేశంతో కూడా చాలామంది బయటికి వెళ్ళి పెట్టుకోవచ్చు. దీన్ని వాస్తవంగా దీన్ని అబ్జెక్షన్ చేయరు చాలామంది. అటువంటిది ఏమి ఉండదండి, నేర్చుకునే బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒక మాస్టర్, నేనే ఎగ్జాంపుల్ అనుకోండి, నేను 15 years నుంచి నేను డాన్స్ చేస్తున్నాను. 10 years ఎక్స్పీరియన్స్ ఉంది, నా సర్టిఫికేట్ ఉంది. నేను నా పిల్లలకి చెప్పి ఇప్పచ్చు కదా మాస్టర్. ఓకే. మేము మాస్టర్స్ కాబట్టి మేము బాయ్స్కి చెప్తాం, 1 or 2 years నాతో పాటు నేర్చుకుంటే వర్క్ నేర్చుకుంటే వీరికి ఫస్ట్ డాన్సర్ కార్డు ఇప్పించాలి. డాన్సర్ కార్డు తర్వాత డాన్స్ మాస్టర్కి కార్డు ఇప్పినికి వస్తుంది అన్నమాట. డాన్సర్ కాకుండా డాన్స్ మాస్టర్ కార్డు ఇప్పినికి ఉండదు మా ఏదంటేనే కానీ. ఓకే. అంటే ఈ డ్యాన్స్ స్కూల్స్, ఈ కల్చర్స్ అంటే వీటన్నిటిని చూసిన తర్వాత కంపల్సరీ అంటే ఒక స్ట్రక్చర్ అయితే మెయింటైన్ చేయాలంటారా? కంపల్సరీ చేయాలండి. ఎందుకంటే ఇప్పుడు నవేడేస్ ఏమైందంటే కనుక ఈవెన్ అట్లా పెట్టడం వల్ల పెద్ద మాస్టర్స్కి కూడా వాల్యూ లేకపోయింది. ఓకే. ఆ విధంగా అయిపోయింది అన్నమాట. అంటే పెద్ద మాస్టర్కి వాల్యూ లేకుండా పోయింది అంటే ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఏదైనా జరిగాయా? జరిగితే ఎట్లా, ఏ కారణాల వల్ల జరిగాయి సార్? ఎగ్జాంపుల్ ఏంటంటే అండి, ఇప్పుడు యాజ్ అ నవేడేస్ పీపుల్ ఎలా ఉన్నారంటే, మేము ఒక సర్టెన్ వెడ్డింగ్ పిలిచారు, మేము వెళ్తాం, సమ్ ఆఫ్ అమౌంట్ మాట్లాడతాం, అది మా రేంజ్, మేము ఎలా చేయగలము వాళ్ళకి ఎలా అనేది స్ట్రక్చర్ ఇచ్చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, ఇంకొక వాళ్ళని కలుస్తారు, ఏదో ఇన్స్టిట్యూట్ ఉంది కదా అక్కడ వెళ్దామని. ఆ అబ్బాయి వేరే స్టూడెంట్ అనుకోండి, ఆ అబ్బాయి క్లాస్ పెట్టాడు, ఆ అబ్బాయి కాడికి పోతే కనుక మేము చెప్పిన దానికన్నా లీస్ట్ అమౌంట్ చెప్పింటారు. ఓకే, అక్కడికి వెళ్తారు, అది సరిగ్గా చేయరు, మాస్టర్స్ సరిగ్గా చేయరు. ఏదైనా ఉంటే కనుక ఈవెంట్ ఆర్గనైజ్కి ఇచ్చేద్దాము. అక్కడ ఏమైందంటే మా సోర్స్ వచ్చే అమౌంట్ సోర్సు ఈవెంట్ ఆర్గనైజ్కి వెళ్ళిపోతుంది. ఈవెంట్ ఆర్గనైజ్ ఏం చేస్తాడు, బయట నుంచి వేరే మాస్టర్ని పిలిపిస్తారు, ప్లాన్ అంతా వీళ్ళదే. ఓకే. కానీ బయట నుంచి వేరే మాస్టర్ని పిలిపిస్తారు, వాడు తక్కువ చేసి వెళ్ళిపోతారు. అక్కడ మనకేం సోర్స్ ఉంది చెప్పండి? ఓకే. అంటే ప్రజెంట్ డ్యాన్స్ మాస్టర్స్ అయితే, కొరియోగ్రాఫర్స్ అయితేనేమి, ఈ టౌన్లో అయితేనేమి ఓవరాల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు సార్ మేజర్గా? మేజర్గా అంటే ప్రాబ్లం ఫైనాన్స్కి ఎక్కువ ఉందండి. మాస్టర్స్ ఎక్కువ అయిపోయారు. ఎక్స్పీరియన్స్ మాస్టర్స్ అయితే కొందరు ఉన్నారు, బాగా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నవేడేస్ కొన్ని కొత్తగా వచ్చాయి ఇన్స్టిట్యూట్స్. ఓకే, డన్ చేసుకుంటారు, ఏదో చేసుకుంటారు, కానీ ఇష్యూ రాకుండా చూసుకోవాలా. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్నప్పుడు కలిసి కట్టుకు చేసుకునే విధానం, పెద్ద మాస్టర్ని కలిసి చేసుకునే విధానం ఉంటే మనం గ్రో కావచ్చు. ఓకే. అట్లా అంటే మేజర్గా డ్యాన్స్ అంటే చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు, జస్ట్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఫన్గా అయితే పార్ట్ ఆఫ్ లివింగ్గా చూసుకుంటారు. అలాగా డ్యాన్సే ప్రొఫెషన్గా ఎంచుకొని చాలామంది నష్టపోతుంటారు.
అసలు ఏంటి డ్యాన్సే ప్రొఫెషన్గా ఎంచుకునే వ్యక్తులు ఇది కరెక్టే అంటారా, లేకపోతే పార్ట్ టైంగా ఏదైనా సెలెక్ట్ చేసుకొని డ్యాన్స్ చూస్ చేసుకోవడం బెటర్ అంటారు? కెరియర్ బాగా బిల్డ్ చేయాలనుకున్నాను. మంచిగా మాస్టర్తో నేర్చుకోవాలా, ఒకే వేలు వెళ్ళిపోవాలా, ఆడిషన్స్ ఇవ్వాలా, కార్డు తీసుకోవాలా, మూవీ కార్డు తీసుకొని బ్యాక్ డాన్సర్స్గా 3 years చేసిన తర్వాత 2 years అసిస్టెంట్ కొరియోగ్రాఫ్ చేయాలి కంపల్సరీ వేరే మాస్టర్స్ కింద. దాని తర్వాత కొరియోగ్రాఫ్ కార్డు తీసుకున్నాకండి, మీకు స్కిల్స్ ఉంటే గెటప్ కావచ్చు. ఎలా అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా పోలాకి విజయ్ మాస్టర్, ఆయన మా సీనియర్. ఫస్ట్ సంప్రేష్ బాబు సార్తో చేశారు, ఒక సాంగ్ చేశారు. దాని తర్వాత మా సార్తో సంప్రేష్ బాబు సార్తో డ్యాన్స్ రాలేకున్న సార్తో డ్యాన్స్ చేయించారు ఆయన, అప్పటికి టాప్. దాని తర్వాత నెక్లెస్ గోల్డ్ సాంగ్ వచ్చింది. సెకండ్ థింగ్ స్టెప్ అయిపోయా. తర్వాత ఇంకో సాంగ్ వచ్చింది, తీస్తే అల్లు అర్జున్ సార్ సాంగ్ వచ్చింది, ఊ అంట ఊ అని సాంగ్కి. అక్కడ 3 మాస్టర్ పనిచేశారు. ఒక భాను మాస్టరు, పోలక్ విజయ్ మాస్టరు, గణేష్ ఆచార్య మాస్టర్. ఆయన పెద్ద సార్. భాను మాస్టర్ ఆల్రెడీ సరైనడు సాంగ్స్, అల్లు అర్జున్ సాంగ్స్ ఆల్రెడీ చేశారు, కానీ అసిస్టెంట్గా గణేష్ మాస్టర్ సాంగ్కి 2 చేశారు. పోలక్ విజయ్ మాస్టర్ మాత్రం ఒక చిన్న స్టెప్తోనే కంట్లో పడ్డాడు. టెక్నిక్ అంటే అది మేడంని, సమంత మేడంని పట్టుకొని ఇట్లా ఊపే స్టెప్ ఒకటి ఉంటుంది. ఆ స్టెప్తో హైకి వచ్చేసారు. తర్వాత సెకండ్ పుష్ప 2 సాంగ్కి టైటిల్ సాంగ్ ఇచ్చారు. తర్వాత ఐటమ్ సాంగ్కి ఇచ్చారు. అంటే ఆయన కెరీర్ ఎక్కడి నుంచి ఎక్కడ స్టాప్కి వెళ్ళిపోయింది. స్కిల్స్ ఉంటే ఎవరైనా వెళ్తారండి. ఓకే, టాలెంట్ ఉంటే మనం ఎదగడానికి ఈజీగా స్కోప్, ప్రొఫెషనల్గా ఎంచుకోవచ్చు, పోవచ్చు కూడా. ఓకే సార్, మీ దీనికి సంబంధించి అంటే సమాజానికి సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే మీ గురించి మాట్లాడితే అసలు మీరు అన్ని చేసిన తర్వాత స్టార్టింగ్లో నంద్యాలకు వెళ్ళడం అయితేనేంటి, తర్వాత స్ట్రగుల్స్ పడడం, ఆడియన్స్కి వెళ్ళడం, మెంబర్షిప్ తీసుకోవడానికి ఇబ్బంది, ప్రజెంట్ ఏదో ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నట్టు, అసలు వీటన్నిటిని చూసిన తర్వాత ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేసింది, ఫ్యామిలీని ఎలా మీరు కాదని ముందుకెళ్ళగలిగారు? ఫస్ట్ నుంచే మమ్మీకి ఇష్టం లేదండి డ్యాన్స్ అంటే. ఎందుకంటే ఎడ్యుకేషన్ మెయిన్, ఫైనాన్షియల్ ప్రాబ్లం తక్కువ ఉంది, నువ్వు మరి డ్యాన్స్ అంటే ఇంకా ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేస్తావు అని అంటూనే ఉన్నారు. బట్ నేనేం చేస్తున్నానంటే నా ప్యాషన్ వదులుకోలేదు, ఇంట్లో వాళ్ళని వదలలేదు. ఇటు జాబ్ చేస్తూ ప్యాషన్ కూడా చేసుకుంటున్నాను. వీక్లీ 2 times 3 times 2 days 1 day అట్లా ఏమైనా హాలిడే వస్తే ఇంకా ఫస్ట్ హైదరాబాద్కి వెళ్ళిపోతాను. షోస్ ఉంటే షోస్ చూసుకుంటా అసిస్టెంట్గా. మూవీస్లో ఏమైనా ఇంకా మూవీస్లో వెళ్ళిపోయి డాన్స్గా చేసి వస్తాను. ఓకే, ఇప్పుడు జరుగుతుంది. ఓకే, అంటే జాబ్కి సంబంధించి సపోర్ట్ చేస్తున్నారు సార్, జాబ్లో ఉండే కొలీగ్స్ అయితేనేంటి, వీటన్నిటిని సపోర్ట్ చేస్తూ ముందు చాలా సపోర్ట్ చేస్తారండి. ఓకే, ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. నేను ఏమన్నా అడిగినా కానీ తొందరగా మా సార్ రియాక్ట్ అవ్వడము. ఇంట్లో బాగాలేకున్నాను. రీసెంట్గా అమ్మకి, మా మదర్కి ఆపరేషన్ అయింది. ఓకే, అప్పుడు కూడా చాలా హెల్ప్ చేశారు సార్ వాళ్ళు. ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు అసిస్టెంట్, ఇప్పుడు మీకు లీవ్స్ దొరికేది గవర్నమెంట్ అంటే మ్యాక్సిమం 2 days 3 days కంటే ఎక్కువ దొరకవు. అంటే వీటిని బ్యాలెన్స్ చేస్తూ మీరు హైదరాబాద్కి వెళ్ళడానికి హాఫ్ డే పడుతుంది, రావడానికి హాఫ్ డే, అంటే 1 day స్పెండ్ చేయగలుగుతారు. దాన్ని ఎలా అక్కడ కవర్ చేసుకోగలుగుతారంట? ముందుగానే ఒక 1 week ముందుగానే ప్రాజెక్ట్ అడుగుతానండి, ఎట్లా ఏమనేది. ఇక్కడ స్క్రిప్ట్ రాసేసుకుంటాను. నైట్ బయలుదేరిపోతా. మార్నింగ్ 6 కల్లా షూట్లో ఉండిపోవాలా. అక్కడ 2 call sheets ఉంటుంది. కాల్ షీట్ అంటుందండి, 2 call sheets. 6 to 6 ఒకటి ఉంటుంది, 6 to 3 వరకు ఒకటి ఉంటుంది. ఓకే, దాన్ని కాల్ షీట్స్ అంటారు. ఆ కాల్ షీట్స్లో మాకు 8 hours మినిమం ఏదైనా కానీ ఆడుతుంది. ఈ 8 hours 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోండి. ఫస్ట్ ఇక్కడ మార్నింగ్ 6కి వెళ్ళిపోతా, నెక్స్ట్ వేరే ఉంటే అక్కడికి వెళ్ళిపోతా. ఓకే, అలా చేంజ్ చేస్తూ ఉంటాం. అంటే అక్కడ నుంచి కూడా ఫైనాన్షియల్ జనరేట్ అవుతుంది. సమ్ ఆఫ్ ద అమౌంట్ వస్తుందండి, దానివల్ల కొంచెం అట్లా కెరీర్. ఓకే, అంటే లోకల్గా అంటే డ్యాన్స్ స్కూల్, రవి రాయల్ డాన్స్ స్కూల్ అని చెప్పేసి పెట్టారంటారు. అంటే అక్కడ దాన్ని రన్ చేస్తున్నారు. ఎంతమంది స్టూడెంట్స్కి అక్కడ స్కిల్ మీరు ఇస్తున్నారు? యాక్చువల్లీ క్లాస్ పెట్టడానికి కారణం ఏంటంటే నేను ఉన్నానని చెప్పుకోవడానికి కాదండి, ఇక్కడున్న పిల్లల్ని నేను ఇంకా గ్రోఅప్ చేయాలనే ఉద్దేశంతో క్లాస్ పెట్టానండి. పిల్లలు వస్తారు వెళ్తారు, ఇది ఫ్లో అనమాట. ఇప్పుడున్న పిల్లలు మళ్ళీ రేపున్న పిల్లలు మరి నెక్స్ట్ డే ఉండరు. ఇది నది ప్రవాహం అనమాట, వస్తుంటారు పోతుంటారు. వాళ్ళు ఎవరైతే స్టేబుల్గా ఉండి నేర్చుకోవాలనుకున్న పిల్లలు అయితే కొంతమంది ఉన్నారండి, ఆల్రెడీ ట్రై చేస్తున్నారు. మరి కంటెస్టెంట్గా మొన్న పిల్లల్ని ఒక 2-3 పిల్లల్ని కంటెస్టెంట్గా పోయొచ్చాను, డి ఛాంపియన్స్కి. ఓకే, పోయొచ్చారు. కొంచెంలో మిస్ అయింది. ఓకే, అంటే ఇప్పుడు ప్రజెంట్ అంటే ఎంతమందికి పిల్లల్ని రెడీగా ఉన్నారు? తర్వాత అప్కమింగ్ డ్యాన్సే ప్రొఫెషన్గా, డ్యాన్సే లైఫ్గా ఎంచుకునే పిల్లల్ని ఉద్దేశించి ఏం చెప్తారు సార్ ఫైనల్గా? నేనేమంటానంటే డ్యాన్స్ ఒకటే చేసుకోకున్నట్లా ఆర్టిస్ట్ కూడా వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే మీరు డ్యాన్స్ని ఆర్టిస్ట్గా తీసుకున్నారనుకోండి, డ్యాన్స్ అనేది ఎక్స్ప్రెషన్స్ వస్తుంది, ఫీల్ అవ్వాలి.
ఆ ఫీల్ అయినప్పుడు ఏమైందంటే యాక్టర్గా అయిపోతారు. ఇప్పుడు నార్త్ సైడ్ రణవీర్ సాంగ్ ఉంది, దురంధర్ సాంగ్ సినిమా చేసిన సార్ రణవీర్ సారు ఫస్ట్ బ్యాక్ డాన్సర్, దీపికా పదుకొనే మేడం బ్యాక్ డాన్సర్. వాళ్ళు బ్యాక్ డాన్సర్ కానీ వాళ్ళు ఫీల్ అయ్యారు. ఇప్పుడు యాక్టర్లు వాళ్ళని వెళ్ళేస్తున్నారు. డాన్సర్ కాదండి, ఎప్పుడు ఆర్టిస్ట్. ఎందుకంటే ఫేస్లో ఎన్ని ఎక్స్ప్రెషన్ చూపిస్తారో వాడు ఆర్టిస్ట్ అండి. ఓకే, అంటే దీనికి సంబంధించి అంటే గవర్నమెంట్ అయితేనేమి, పొలిటికల్ లోకల్గా అయితేనేంటి, అంటే దీనికి ఏదైనా సపోర్ట్ ఏమైనా లభిస్తుందా? జస్ట్ వీటానికి ఎలాంటి సపోర్ట్ లభించడం లేదు సార్. ఇప్పటివరకు అయితే నేను ఎక్కడ పోలేదండి. కళని నమ్ముకున్నాను, కళ మీదే ఉన్నాను. సార్ మీరు అన్నారు అంటే నంద్యాలకు కోచింగ్ వెళ్ళే సందర్భంలో అక్కడ ఒక వ్యక్తి అంటే మానవత దృక్పథంతో ఎలాంటి అడ్వాన్స్ లేకుండా తీసుకున్నారని చెప్పి అన్నారు. అంటే మీరు ఒక ఎంప్లాయీగా వర్క్ చేస్తూ మీరు ఒక డ్యాన్స్ రన్ చేస్తున్నారు. అంటే ఏమీ లేని నిరాశ్రయులు అయితేనేంటి, డ్యాన్స్ ఇంట్రెస్ట్ ఉండి డ్యాన్సే ప్రాణంగా ఉండే వ్యక్తులు మీ దగ్గరికి వస్తే మీరు ఎలా చార్జ్ చేసి ఎలా వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది? నేను 6 months తిరిగా అని చెప్పాను కదా, ఆ 6 months ఒక అడుగు లోపల పెట్టడానికి నాకు 6 months పట్టింది. ఆ ఒక్క అడుగు కోసం ఆయన నన్ను ఎన్నో అడుగులు వేయించాల్సి వచ్చేసింది. నాకు ఛాన్స్ ఇచ్చారు. నాకు ఇప్పటికే చేస్తున్నానంటే అడుగులు అతని ఇచ్చి నాకు ప్రోత్సాహమే. అలా నేను కూడా పేద పిల్లలకి, ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ఒకే విధంగానే నేను కూడా ఇప్పటికీ అడ్వాన్స్ తీసుకున్నాను. ఫీజు తీసుకుంటా, ఆ ఫీజు కూడా బలవంత పెట్టాను. తోస్తే ఇస్తారు, లేకుంటే ఇప్పటికీ నా శాలరీ నుంచి ఫస్ట్ శాలరీ వస్తే నా క్లాస్కి రెంట్ కట్టుకుంటా, దాని తర్వాత ఇంటికి వెళ్తుంది అమౌంట్. ఓకే, అంతవరకు నేను క్లాస్ మాత్రం ఎప్పుడు క్లోజ్ చేయనండి. వాలంటీర్ కూడా సేవ చేస్తున్నారు అయితే? షూర్గా అండి. ఓకే, ఆ పిల్లలకి ఇప్పుడు కొంతమంది చాలామంది నాకు అక్కడ వచ్చేంత రూరల్ పీపుల్సే, అర్బన్ పీపుల్ తక్కువ. రూరల్ పీపుల్తో ఏముంటుంది అంటే నేర్చుకున్న ప్యాషన్ ఉంటుంది, గట్టిగా ఉంటుంది, ధనం ఉంటుంది. అటువంటి పిల్లలకి మనము ప్రైజ్ పెట్టి అక్కడే బ్రేక్ చేయకూడదు. వాళ్ళ ప్యాషన్ని ఇంప్రూవ్ చేయాలనే నేను అక్కడి నుంచి వచ్చిన వాడిని కాబట్టి నేను అదే కావాలి. అడ్వాన్స్ అయితే ఫస్ట్ అడగండి, నా దగ్గర అడ్వాన్స్ అనే ఫీజే మాట్లాడను. ఫీజు పే చేయండి, జాయిన్ అయిపోయిన అంటాను. తర్వాత ఆ ఫీజు మంత్లీ నేను అడగను పేరెంట్స్ని, పాపం వాళ్ళు తెచ్చిస్తారు ఆ టైం ఏ టైం కానీ. బట్ ఏమంటే ఫస్ట్ నుంచి 5th వరకు నేను రెంట్ కట్టేసుకుంటాను శాలరీ వచ్చేస్తే. ఓకే, దాంట్లో మెయింటైన్ అయితే మీరు పేమెంట్ అన్నారు. అంటే నవేడేస్ అంటే సమ్ స్కూల్స్ అయితే సమ్ ఇన్స్టిట్యూషన్స్ అయితేనేంటి అంటే లెస్ ప్రైజు, ఎవరో ఒకరు వస్తే చాలు ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాము, తక్కువ బడ్జెట్లో చేసి వెళ్ళిపోదాం అనే కాన్సెప్ట్లో ఉంటారు. అంటే దీన్ని ఎలా చూస్తారంటారు? స్కూల్స్ అంటే పర్టికులర్ స్పెషలైజ్డ్ డ్యాన్స్ మాస్టర్ని సెలెక్ట్ చేసుకోవాలంటారు, లెస్ ప్రైజ్లో తీసుకోవాలంటారు? నేను ఒకటే రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను అండి స్కూల్స్కి. ఏమంటున్నా అంటే ప్రైజ్ ఎక్కువ అని తక్కువగానండి. ఆ మాస్టర్ ఇప్పుడు మొత్తం స్కూల్ అంతమంది పిల్లల్ని ఒక కరెస్పాండెంట్ మెయింటైన్ చేయలేరు. పీటీ సారు, టీచర్స్ అంతమంది ఉంటారు. కానీ ఒక యాన్యువల్ డే మొత్తం డ్యాన్స్ మాస్టరే హ్యాండిల్ చేయాలి. అంటే 1000 మంది స్టూడెంట్స్కి 1000 మంది స్టాఫ్ని, మేకప్స్ని అవన్నీ ఒక డ్యాన్స్ మాస్టర్ మెయింటైన్ చేయాలి. అంటే వానికి ఎంత స్కిల్ ఉండాలా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలా, ఎంత నాలెడ్జ్ ఉండాలా అనేది ఫస్ట్ స్కూల్స్ అనేది అడగాల. సర్టిఫికేట్ ఏంటని అడగాల. అటువంటి వాళ్ళని తీసుకున్నప్పుడు మీ స్కూల్కి ఒక రెప్యుటేషన్ తగ్గదు, వర్క్ చేసినందుకు మాకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు పిలుచుకున్నారు అనుకోండి, నాకు స్కూల్ ఒక రెప్యుటేషన్ తగ్గిపోతుందనే భయం నాకు కూడా. ఎందుకంటే అట్లా స్కూల్లో ఎవడో చిన్నపిల్లడు ఎక్స్పీరియన్స్ లేక పిల్లలు పోయి చేసినారు, ఏదో మిస్టేక్ చేసినారు కదా అని మన ఒక డ్యాన్స్ మాస్టర్ అని అంటారు, కానీ ఒక పలానా పిల్లడు అని చెప్పరు. అక్కడ ఏమవుతుందంటే మా నేమ్ పొల్యూట్ అవుతుంది. అలా కాకూడదని కార్పొరేట్ స్కూల్కి నేను స్కూల్స్కి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ చిన్న స్కూల్స్ కూడా ఉన్నారండి. ఇప్పుడు మాకు ఏమైందంటే మాస్టర్స్ నేర్చుకున్నా కూడా మాకు డ్యాన్స్ వస్తుంది కదా, మమ్మల్ని పిలిపారండి. ఇప్పుడు నవేడేస్ ఏమైందంటే యూట్యూబ్లో వేరే స్కూల్స్లో సాంగ్స్ చేసింటారు, టీచర్సే వాళ్ళే గ్రోత్ చిన్నపిల్లలకి యూట్యూబ్ పెట్టడం చేయించడం. అక్కడ కూడా మేము లాస్ అవుతున్నాం. ఎవరు సబ్జెక్ట్ వాళ్ళు చెప్తే పిల్లలు బాగా నేర్చుకుంటారు, వాళ్ళకి రాలేకుండా ఏదో చెప్పింది నేర్చుకుంటారు. కానీ మేమేం చెప్తాము, పిల్లలకి ఏ విధంగా చెప్పాలా, ఆ పదంకి అర్థం ఏంటి అని మేము చెప్తామన్నమాట. ఓకే, అంటే చివరిగా మీరు స్టార్టింగ్ క్వశ్చన్లో అన్నారు అంటే కొరియోగ్రాఫర్కి అర్థం ఏంటో నేను చెప్తానని చెప్పేసి, అసలు ఏంటి స్టార్టింగ్ మనం ఎండింగ్ చేసే మూమెంట్లో లాస్ట్గా దాని గురించి ఆన్సర్ చెప్పి మనం ముగిద్దాం సార్. నేను కొరియోగ్రాఫర్ నేను ఎందుకు చెప్పానంటే, డాన్సర్ వేరే, డాన్సర్ అంటే నేర్చుకుంటాడు, డ్యాన్స్ మాస్టర్ ఎవరు అంటే డ్యాన్స్ చెప్పేవాడు, జస్ట్ కొరియోగ్రాఫ్ చేసేవాడు కాదు, అంటే కంపోజ్ చేసేవాడు కాదు. డ్యాన్స్ వచ్చింది చెప్పడము, ఆడికి ఫినిష్ చేయడం, ఇంతవరకే తెలుసు డ్యాన్స్ మాస్టర్ అంటే. కొరియోగ్రాఫర్ అంటే ఏంటి, ఒక స్క్రిప్టు, ఒక సబ్జెక్టు, దాన్ని ఏ విధంగా కొత్తగా చూపించాలా విధానము
అనేది కనిపెట్టేవాడిని కొరియోగ్రాఫర్ అంటారు. నేను 2 సాంగ్స్ చేశాను అండి కొరియోగ్రాఫర్గా. ఒకటి బెంగళూరులో చేశాను. దానికి మన కేజీఎఫ్ ఫోటోగ్రాఫర్, అసిస్టెంట్ ఫోటోగ్రాఫర్ ఆయన చేసిన సాంగ్ అది, డీజే మామ అని. దగ్గర 20 lakhs ఖర్చు అది. నేను మా ఫ్రెండ్ ఇద్దరు కలిసి కొరియోగ్రాఫ్ చేసాం సాంగ్. మా మాస్టర్ వచ్చేసి సపోర్టింగ్. మాకు అంత పెద్ద ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మేము మా మాస్టర్ని పిలిపించినాం. ఆ సాంగ్ బీభత్సంగా వచ్చింది, మూవీ సాంగ్ అనమాట ఆ టైపు. ఇంకో సాంగ్ చేశాను, లోకల్గానే చేశాను. బట్ సిద్ధ్ అని ఆయన సింగరు, లిరికిస్ట్. ఆయన సాంగ్ తీసుకొచ్చి నన్ను నమ్మి నా చేతిలో పెట్టాడు. నువ్వు చేయాల్సిందే, సాంగ్స్ స్టెప్స్ బాగుంటాయి, చేయండి, మీరు చేయండి అన్నారు. నేను చేశాను. తర్వాత ఎడిటర్ వచ్చేసి మన బేబీ సినిమా రాహుల్ రోహన్ వాళ్ళు చేశారన్నమాట, అమెరికాలో ఉండి. వాళ్ళు నా సాంగ్ చూసి ఏమన్నారంట, లోకల్గా అంత మంచి మాస్టర్ ఎవరున్నారు, అసలు బిట్ కట్ చేయడానికి లేదు, అంత బాగా పర్ఫెక్ట్గా తీపిచ్చారు, చిన్న కెమెరాతో కానీ బాగా చేయించారు, అన్ని యాంగిల్స్ అని అన్నారంట. అది అప్రిషియేషన్ నాకు బాగా అనిపించింది. తర్వాత నాకు ఒకటే అనిపించింది, లోకల్గా చాలామంది చూస్తారు డ్యాన్స్. కింద స్క్రోల్ చూస్తే చార్ట్లో డ్యాన్స్ సూపర్, కొరియోగ్రాఫ్ సూపర్, మూవీ సాంగ్ చూసినట్టు ఉందన్నారు. అక్కడే అర్థమైపోయింది నాకు, వర్క్ ఇంకా ఉంది, ఇంకా నేర్పించగలను పిల్లలకి అని. ఓకే, అందుకోసమే కొరియోగ్రాఫర్ అనేది దానికి అనేది పదాన్ని వినియోగించారు. ఓకే, నైస్ సార్. మీరు ఒక వాలంటరీగా మీ డ్యాన్స్ స్కూల్ మీరు నడపడం అయితేనేంటి, ఒక ఉద్యోగస్తుడు అయ్యుండి అంటే డ్యాన్స్ మీద మక్కువ, డ్యాన్స్ మీద ప్రాణం అలాగే ఉంది. మీ మాటల్లో కూడా డ్యాన్స్కి సంబంధించిన ఎమోషన్ ప్రతిసారి ఉట్టిపడుతుంది. అలాగే పిల్లలకు డ్యాన్స్ నేర్పిస్తూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది డ్యాన్స్ మాస్టర్ రవి రాయల్ మాటల్లో. డ్యాన్స్ అనేది ఒక కళ, ఆ కళను ఎంతో గొప్పగా తీర్చిదిద్దడమే లక్ష్యం అని చెప్పి చెప్తున్నారు. ఎంతోమంది యువత అంటే డ్యాన్స్ అంటే లక్ష్యం, డ్యాన్స్ అంటే ప్రాణం ఉండే వ్యక్తులకు కూడా ఎలాంటి రుసుము లేకుండా తాను కూడా డ్యాన్స్ కోసమే ఇచ్చేస్తున్నా అని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుత సమాజానికి సంబంధించి పొల్యూట్ ఎలా అవుతుందనే అంశాన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో ఉద్యోగ అవకాశాలు. మీకు మీడియాపై ఆసక్తి ఉందా? కెమెరా ముందు కాన్ఫిడెంట్ గా మాట్లాడగలరా? ఫీల్డ్ లో పనిచేయడానికి రెడీగా ఉన్నారా? అయితే మీకోసం ఓ మంచి అవకాశం అందిస్తుంది మా బ్రాంచెస్ నంద్యాల, కర్నూలు. ఇప్పుడే సంప్రదించండి 8639158339.